ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్ద కేర్జిన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు ఇద్దరి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడం వల్ల విద్యార్థులు ఇద్దరు కూడా భయభ్రాంతులకు గురై కాలినడకన దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా బంధువులకు తెలిపారు. అదేవిధంగా దీనిపై తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్ద కేర్జిన గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలురికి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆరెంజ్ అదే విధంగా వరుణ్ అనే విద్యార్థుల్ని కొంతమంది విద్యార్థులు 6 విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. మా సెల్ ఫోన్ నువ్వు దొంగలించావు, సెల్ ఫోన్ ని ఎలాగైనా తెచ్చి ఇవ్వంటూ ఒక ఎలక్ట్రికల్ వైర్ తో విద్యార్థులిద్దరిని కూడా విచక్షణారహితంగా అంటే దారుణంగా వీటి మీద చితక బాధేశారు. ఆ నొప్పిని తట్టుకోలేక వాళ్ళిద్దరు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మేము తీయలేదు మహాప్రభు, మాకు తెలియదు అంటూ కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా సరే అక్కడ ఉపాధ్యాయులు అదే విధంగా ఆ ఆశ్రమ పాఠశాల ఉంటున్న వారెవరూ కూడా అది గమనించకపోవడం గమనార్హమే. లేదంటే ఆ కోపద్రేకంలో ఆ విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరిపై ఎలా దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అంత ఘర్షణ వాతావరణం జరుగుతున్నా అక్కడ ఎవరు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఎవరికైనా ఉపాధ్యాయులకు కానీ చెప్పినట్లయితే మిమ్మల్ని కరెంట్ షాక్ పెట్టి చంపేస్తామంటూ ఆ తోటి విద్యార్థులు కూడా అంత భయభ్రాంతులకు గురి చేశారు. మేము దాయలేదు, మాకు తెలియదు అంటే నువ్వు ఎలా అయినా సెల్ ఫోన్ ని తీసుకొచ్చి ఇవ్వాలంటూ ఇద్దరు విద్యార్థుల మీద కూడా మిగిలిన విద్యార్థులు అందరూ కూడా పగబట్టినట్టు వాళ్ళ మీద దూషిస్తూ ఇష్టాసారంగా వాళ్ళ మీదకి ప్రవర్తించారు. మేము చెయ్యని నేరానికి మేము ఎక్కడ తీసుకొస్తామంటూ సెల్ ఫోన్లు ఎక్కడ తీసుకురావాలి అంటూ ఇంకా పొద్దున్న ఉంటే మేము ఇవ్వకపోతే ఎలా అయినా మమ్మల్ని చంపేస్తారేమో అని ఈ విషయాన్ని ఎలా అయినా మా తల్లిదండ్రులకి తెలియజేయాలని ఆరెంజ్ అదే విధంగా వరుణ్ అనే విద్యార్థులు ఇద్దరు కూడా కాలిబాట అంటే రాత్రి సమయంలో తప్పించుకొని ఇంకా వీళ్ళు ఏ విధంగా దాడి చేస్తారో అని భయపడి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెంటనే తల్లిదండ్రులకి బంధువులు కూడా సమాచారం ఇచ్చారు. బిడ్డని ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రులు కళ్ళంట నీరు ఇంకా ఆగలేదనమాట. సెల్ ఫోన్ కోసం ఇంత దారుణంగా పిల్లల్ని కొడతారా, మీకు ఏదైనా అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి, నా బిడ్డని ఎవరిని పిలవాలంటూ కూడా వెంటనే ఆ తల్లి అప్రమత్తమై పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎవరైతే ఆరెంజ్ ఉన్నారో ఆరెంజ్ కి వైద్యులు కూడా చికిత్సను అందించారు. జరిగిందంతా కూడా తల్లిదండ్రులు అదే విధంగా పాఠశాల సిబ్బందిని అడిగితే వాళ్ళంతా కూడా మాకు అసలు ఏమీ తెలియదు, ఏం జరిగిందో అంటూ కూడా తెలియదు అనేసి అని అనడం తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఇంకో విద్యార్థి ఎవరైతే వరుణ్ ఉన్నాడో వరుణ్కి అయితే కాస్త దెబ్బలతోటే వదిలేశారు, దానికి ట్రీట్మెంట్ చేసి కూడా పంపించేశారు. ఏదైనా సెల్ ఫోన్ సంస్కృతి అనేది ఈ పాఠశాలలో ఎంతవరకు కరెక్ట్, సెల్ ఫోన్స్ కారణంగా అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, ఇంటి దగ్గర పిల్లల్ని కంట్రోల్ చేయలేకే కదా మేము ఆశ్రమ పాఠశాలని ఆశ్రయించాము, అలాంటిది అక్కడ కూడా దీని కారణంగానే గొడవలు అవుతున్నాయి అంటే అసలు సెల్ ఫోన్ లోపలికి ఎలా రానిస్తున్నారు అంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైతేనే ఒక చిన్న తగాదా అసలు ఎలా చిచ్చుపెడుతుందో కూడా తెలియదు. విచక్షణ రహితంగా అంతలా దాడి చేశారు. ఇంకా ఆ కోపంలో ఇంకా నా పిల్లల్ని ఏం చేస్తారు. దీనిపై అధికారులు అదే విధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు అయితే మాత్రం వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అక్కడ జరిగిన సంఘటన గురించి తల్లిదండ్రులు అదే విధంగా పిల్లలు కూడా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అక్కడ మాకు బుధవారం నైట్ ఫోన్ వచ్చిందండి, 7 ఆ టయానికి కనిపించట్లేదు అనేసి. ఫోన్ వస్తేమో మేము కంగారు వేసి నైట్ వెతికేమో కనిపించలేదు. తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్ళాము ఎదగడానికి. అప్పుడు వెళ్తేమో అసలు అప్పుడుకైనా టీచర్కి చెప్తే వెతకడానికి వెళ్ళారు. వెళ్తేమో వీళ్ళు భయంకి పారిపోయి అదేదో ఒరిస్సాలోనో ఎక్కడో అక్కడ పడుకుని తెల్లారి 11 ఆ టయానికి ఇంటికి వచ్చారు. ఆ బాబున్న ఆ బాబు పేరు ఆరెంజ్. దేనికంటే అక్కడ నైట్ 9 ఆ టయానికి రూమ్లో వేసి కొట్టేశారు పిల్లలు, స్కూల్ పిల్లలు, కరెంటు వైర్లతోని కర్రలతోని అలా కొడేస్తే తెల్లారి మళ్ళీ కొడేస్తారని భయంకి పారిపోయారు కొండల దారి. ఆ నైట్ దెబ్బలు తట్టుకోలేక ఎక్కడో పడుకొనేసి తెల్లవారు వచ్చారు. అక్కడికి ఇంటికి వెళ్ళాక మా ఊరు అబ్బాయిలు
ఫోటోలు తీసి వాట్సాప్ పెట్టారు. అప్పుడు చూసాను, వెంటనే స్కూల్కి చూపించానండి. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు బాబు చెప్పాడు, అడిగావా? ఎందుకంటే సెల్లు ఎవరిదో దొంగతనం చేశారని కొడిసారండి. కాకపోతే వీళ్ళకి నిందేసి కొడిసారు. సెల్లు తీసింది వేరే వాళ్ళు, ఎవరో తెలియదు అంటున్నారు వీళ్ళు. స్కూల్లో మ్యాచ్ కానీ ఎవరైనా మీ బాబుని చూడటం కానీ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళడం జరిగిందా లేదా? చూడడం చూసారండి. ఆ రోజు హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళలేదు. ఫోన్ అయితే నేను చేశానండి. టీచర్స్ అంటే చేయలేదండి. ఎంక్వైరీ చేసి చెప్తామని. పేరేం పేరు? తాడంగి గట్టి చెప్పు. తాడంగారు. నువ్వు ఏడు చదువుతున్నావు? ఏ స్కూల్? ఏటైంది మంగళవారం రాత్రి? సెల్ దొంగ తీసాడని కొట్టాడు. ఎవరు సెల్? సెల్ ఆడింటి పేరు? పండుగరు చిరంజీవి. ఆడే క్లాస్ చదువుతున్నాడు? 10th క్లాస్. 10th క్లాస్. ఇప్పుడు నుంచి చెప్పు, ఆడి సెల్ దొంగతనం చేసావని. నేను సెల్ ఆడి దొంగతనం చేయలేదు. వీడు దొంగ తీసాడని నాకు కూడా అన్నాడు. ఆ తర్వాత ఇంటికి దొంగలిపోయాడు. ఎవరెవరు కొట్టారు? ఇది చందు. ఏ క్లాస్? చందు 9th. ఇంకొకడు కిరణ్ ఆడే క్లాస్ 10th. ఇంకొకడు ఆర్ఎక్ శివాజీ ఆడే క్లాస్ 9th. మహేష్ ఆడే క్లాస్ 8th. దేంతో కొట్టారు? వైర్తో. ఏ వైరు? ఎలాంటి వైరు? ఇలాంటి వైర్. దానికి ఎంత సుగలు కట్టేట్టు ఉన్నాయో మామూలు వైర్? ఇను లోపల ఇనుము ఉంది. అప్పుడు మీరు ఏడ్ చేశారు? రాత్రి అంతా ఎక్కడ ఉన్నారు? ఆ రాత్రి అక్కడే ఉన్నాము. ఆ తర్వాత తెల్లారు అయింది, వెళ్ళిపోన్నాము. తెల్లవారు ఎలాగెళ్ళారు మీరు? తెల్లవారు మీ ఇద్దరు, నువ్వు వరుణ్ నీతో వచ్చాడా? వరుణ్ నువ్వు ఎలాగెళ్ళారు? కొమరాడు నుంచి, పెద్దకేర్జీల నుంచి? మేము అక్కడ రన్నింగ్ చేసినప్పుడు పంపారు. సెల్తే పంపరా, మేమైతే తీయలేదని అయినా సరే పంపారు. తెచ్చిపోతే కూడా అతను వచ్చారనుకో ఇక్కడ బెదిరించారు. ఆ తర్వాత సార్ చెప్పాలన్నా సార్లు ఎవరు లేరు? సార్ చెప్తామని సార్కి కరెంట్ చాక్ ఇచ్చి చంపేస్తామన్నారా? మరి గ్రౌండ్ నుంచి మీరు ఎలాగెళ్ళారు కొమరాడ? భయానికి అలా చిన్నకేటి నుంచి వెళ్ళిపోను. అలాగా నడుచుకొని వెళ్ళారు. ఊరు వరకు వెళ్ళారు. అలాగే నడుచుకొని వెళ్ళిపోయారు. వాన వరకు నడుచుకుని వెళ్ళావా? ఆడు పూడేసి నడిచి వెళ్ళిపోయా? పూనేరు వరకు నడిచి వెళ్ళారు అందులో? మేము ఈ సంకేష్ నుంచి వెళ్ళాము. సంకేష్